తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో చెరువు సుందరీకరణ పనుల్లో అవినీతి అక్రమాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్ఎంసీ ఇంజనీర్ల బృందంతో కలిసి పరిశీలించారు. ఇక ఎమ్మెల్యే ప్రశ్నలకు నీళ్లు నమిలారు. ఇక గతంలో ఉండే అవుట్లెట్ల గ్రామస్తులు వద్దన్నారని, అందుకే మూసివేశామని తెలిపారు. ఇక ఈ సభ నిర్వహించారా, గ్రామ సభస్థుల అనుమతి పొందారా ఇక అంటూ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించడంతో ఇంజనీరింగ్ అధికారులు జవాబులు ఇవ్వలేకపోయారు. ఇక అవతాకల పన్నులకు అధికారులే బాధ్యత వహించాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ విధంగా వర్క్ చేస్తారో ఈ విధంగా అక్కడ చేసేసారు. అంతే వచ్చేసి కనీసం గత 2-3 నెలలుగా యాక్చువల్ గా అంతకుముందే వినియోగంలోకి వచ్చిన కనీసం ఒక 2-3 నెలల నుంచి కూడా ఎవరూ ఇక్కడ వాకింగ్ చేయని పరిస్థితి. ఎందుకంటే అది వాకింగ్ ట్రాక్ కూడా వాకింగ్ అనుకూలంగా లేదనేది ఇప్పుడు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి ఈ పని ఎందుకు చేశారు అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదే విధంగా గట్లు, చెరువు గట్లు గ్రామస్తులు చేశారు అని సాక్షాత్తు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్తా ఉన్నారు. ఆ గట్లు ఫామ్ చేసినప్పుడు దానిపైన ఒక స్ట్రక్చర్ వస్తా ఉన్నప్పుడు దాని కనీసం మినిమం కాంపాక్షన్ కూడా చేయకుండా వర్క్ చేయడం ఒకటైతే, గ్రామస్తులు వారి డబ్బుతో చేశారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్తుంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీకి 3 లక్షల రూపాయలు దానికి సంబంధించిన ఒక బిల్లు తయారు చేసి గ్రామ పంచాయతీకి ఇవ్వడం ఒక కొత్త మెరుపుగా భావించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక అవినీతి పుట్టుక. ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని అవినీతి కార్యక్రమాలే. దానిలో ఇది ఒక మచ్చు తునక, ఒక కార్యక్రమం మాత్రమే. ఇక్కడ నివేశన స్థలాలు మెరక చేసినా అవినీతే, లేదు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా అవినీతే. జగనన్న